సమయంలో పరిశుద్ధ లేఖన భాగము నుండి మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాము. ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూర్చి చనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ స్వార్థ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది అంతయు జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను చాలమ్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన స్వార్థ పరిచర్య చేస్తూ ఆయా ప్రాంతములలో సంచరిస్తూ ఉన్నప్పుడు మరికొన్ని దినాలకు ఆయన సిలువ వేయబడతాడు అనగా మరి ఆయన బేతనియా గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళాడు. ఆయన ఎవరంటే కుష్ఠరోగి అయినటువంటి సీమోను అనేటటువంటి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళినట్లుగా మరి పరిశుద్ధ లేఖన భాగము తెలియచేస్తూ ఉంది. ఈ సీమోను ఎవరు అంటే ఒకానొక సమయంలో ఆయనకు కుష్ఠరోగం వచ్చిందండి. ఆ కుష్ఠరోగము వచ్చినప్పుడు ఆయనను ఆ గ్రామాన్ని నుండి బహిష్కరించారన్నమాట. అంటే ఆ పాలెము వెలుపల మరి ఉంటూ ఎవరైనా ఆహారం పెడితే తినేవాడు, లేకపోతే ఆహారం ఎవరు పెట్టకపోతే అలా పస్తులుండి మరణానికి చేరువైనటువంటి వ్యక్తి ఈ సీమోను. అంత భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నటువంటి ఈ సీమోను యొద్దకు యేసయ్య వెళ్ళి ఆయనను ముట్టి స్వస్థపరుస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అని చెప్పి యేసయ్యను అడిగినప్పుడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పి యేసయ్య ఆ యొక్క కుష్ఠరోగం నుంచి ఆయనను బాగు చేశాడండి. బాగు చేసినప్పుడు ఆయన తిరిగి గ్రామంలో ప్రవేశించి మరి భార్య బిడ్డలతో కలిసి చక్కగా జీవిస్తూ ఉన్నాడు. అంటే ఆ వ్యక్తి జీవితంలో సంతోషము లేదు, సమాధానము లేదు, దుఃఖముతో వేదనతో ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చేశాడు? సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన భార్య బిడ్డలతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉన్నాడండి. నిజంగా మరి నా జీవితంలో మనం ఎలా ఉంటూ ఉన్నాము? సంతోషం కరువైందా? సమాధానం కరువైందా? వేదనతో ఉన్నావా? బాధలతో ఉన్నావా? జబ్బులతో ఉన్నావా? ఒకవేళ అలాంటి స్థితిలో నీవుంటే ఆ దినాన సీమోను దగ్గరకు వెళ్ళి నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్ము అని చెప్పిన నా యేసు, ఆ కృప కలిగిన దేవుడు నిన్ను బాగు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ స్థలంలో కూర్చున్న దేవుని బిడ్డ, నీవే స్థితిలో ఉన్నా సరే ఆ యొక్క ప్రభుని పాదాల చెంతకు వెళ్ళి, ప్రభువా నన్ను శుద్ధునిగా చెయ్యి అని చెప్పి అడగటం మనము నేర్చుకోవాలి.
నేర్చుకోవాలి. ఆ దినాన యేసయ్య ఆ కుష్ఠరోగిని శుద్ధునిగా చేసిన తరువాత అండి చక్కని సంసార జీవితాన్ని ఆయన కొనసాగించాడు. ఆ యొక్క బేతనీయ గ్రామంలో తను ఉంటూ ఉన్నప్పుడు ఆ గృహానికి యేసుక్రీస్తు వెళ్ళాడండి. వెళ్ళినప్పుడంట ఆయనకంట భోజనాన్ని సిద్ధపరచారంట వారు. యేసయ్యకి ఏం పెట్టారు? భోజనాన్ని పెట్టారు. భోజనాన్ని పెట్టినప్పుడండి ఆయన భోజనాన్ని తింటూ ఉన్నాడు. తింటూ ఉన్నప్పుడు మరి ఈ విషయాలన్నీ కూడా లూకా సువార్తలు క్లుప్తంగా చక్కగా వివరంగా వ్రాయబడి ఉంటాయన్నమాట. అయితే ఆయన భోజనాన్ని తింటూ ఉన్నప్పుడండి ఒక స్త్రీ వచ్చిందంట. ఏం పేరు ఆమె పేరు? ఆమె పేరు రాసిందా? ఒక స్త్రీ అని చెప్పి వ్రాసి ఉంది. చూడండి, ఆ ఒక స్త్రీ ఆమె మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని వచ్చిందంట. ఎంత విలువది? ఎంత విలువ? చాలా విలువైనటువంటిది, చాలా విలువ కలిగింది. ఆమె ఆ అత్తరు అంటండి జటామాంసి అత్తరు అని చెప్పి వ్రాసి ఉంది. ఆ అత్తరండి ఒక సామాన్యులు రాసుకునేటటువంటిది కాదు. ఎంతో ధనవంతులు రాసుకునేటటువంటి ఆ యొక్క అత్తరును తీసుకొని వచ్చి ఏం చేసిందంట, ఆయన తల మీద ఏం చేసింది? ఆయన తల మీద పోసింది. పోసినప్పుడు అంటండి ఆయన శిష్యులు ఆమె మీద కోపపడుతూ ఉన్నారు. ఎందుకు నీవు ఇలాగా చేశావు? దానిని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని చెప్పి మరి వారు మాట్లాడుతూ ఉన్నప్పుడండి మరి యేసు ప్రభు అంటున్నాడు, చూడండి, మరి యేసు ప్రభు ఏమన్నారంటే, మీరు ఆమెను ఏమీ అనవద్దు, తన మీద కోపపడవద్దు. ఇంకేమన్నారు? చదవండి ఆ మాట అమ్మా. అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. ఏ కార్యం చేసిందంట? మంచి కార్యము చేశాను. చదవమ్మా. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. చూసారా, యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఎప్పుడు మీతో ఉండను, నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఆమె నాకు ఈ యొక్క విలువ గల అత్తరు తీసుకొచ్చి నన్ను అభిషేకించిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈమె గురించి మనం చూసినట్లయితేనండి, ఆమె గురించి క్లుప్తంగా చక్కగా వివరణగా ఇచ్చాడన్నమాట. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుండి చదవండి. 36 నుండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను, పాదాలకు పూసింది. చూడండి, అంటే తల నుండి పాదాల వరకు అత్తరుతో యేసు ప్రభుని ఏం చేసింది? అభిషేకించిందన్నమాట. ఈమె ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఈ స్త్రీ గురించి మనం చూసినట్లయితే ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎవరు అంటే, ఒకానొక సమయంలో ఆమె వేరొక పురుషునితో పాపము చేస్తూ ఉన్నప్పుడు ఆ గ్రామంలో వారు ఆమెను చూసి రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడండి ఆ స్త్రీ మరి ప్రాణ భయంతో పరుగులు పెడుతూ ఉంటుంది.
మరి గ్రామం అంతా కూడా రాళ్ళు పట్టుకొచ్చి ఆమెను చంపటానికి చూశారు. ఇప్పుడు ఆమె యేసయ్య దగ్గరకు వచ్చింది, నిలబడింది. అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు యేసయ్య అంటాడు, మీలో పాపం చేయని వారెవరు మొట్టమొదట రాయి విసరండి అని చెప్పి యేసయ్య చెప్పినప్పుడు వారు ఒక్కొక్కరు యేసయ్య ముఖం చూసినప్పుడు ఆ యేసయ్య ముఖంలో నుండి వీళ్ళ చేసిన పాపాలన్నీ వాళ్లకు, ఫలానా రోజు నీవు పాపం చేశావు, నీవు మరి ఈ స్త్రీని కొట్టడానికి అర్హుడువా అని చెప్పి అక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు అది చూసి ఎవరికి వారే వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఆమెను కొట్టలేదు, ఎందుకంటే అందరూ పాపము చేసిన వారే. అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య ముందు నిలబట్టకు కూడా ధైర్యం లేని విధంగా ఆ స్త్రీ ఉంది. ప్రభువా ఆమె అంటాడు, ఆ యేసయ్య అంటాడు ప్రభువా అని ఆమె పిలిచినప్పుడు అమ్మా అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు ఎవరు నిన్ను మరి శిక్షించలేదని చెప్పి యేసయ్య అడిగినప్పుడు లేదు ప్రభువా నన్నెవ్వరూ శిక్షించలేదయ్యా. అప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష వేయను, ఇక నుండి పాపము చేయకు, ఇక నుండి పాపం చేయకు అని చెప్పి యేసయ్య ఆమె పాపాలను క్షమించినప్పుడండి ఆమె సమాధానంతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎంతో కృతజ్ఞత కలిగిన హృదయంతో ఇంత పాపాత్మురలైన నన్ను యేసయ్య క్షమించాడు, ఇంత పాపాత్మురాలనైన నన్ను, మరణానికి చేరువయ్యే కావలసిన నన్ను యేసయ్య నన్ను బ్రతికించాడు. ఈ యేసయ్య నా జీవితంలోకి రాకపోతే నేను ఎప్పుడూ చనిపోదును, అది నా నరాళ్లతో కొట్టబడి చనిపోదును. కానీ అలాంటి నన్ను, మరణానికి చేరువైన నన్ను నా యేసయ్య బ్రతికించాడు, చనిపోవలసిన నన్ను బ్రతికించాడు, ఎంతో ఘోర పాపినైన నన్ను క్షమించాడు అని చెప్పి ఎంతో కృతజ్ఞత కలిగిన హృదయంతో ఆమె ఏం చేసింది, అచ్చా జటామాంసి అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాలకు పూసిందంటండి. మరి అక్కడ దాన్ని వెల ఎంత అనేది కూడా చక్కగా రాసించారన్నమాట. చూడండి, అక్కడ ఒకటే అంకేసి కింద పుట్టినోట్లో మరి రాసి ఉంటుంది. ఒకసారి చదవండి, అది క్రింది భాగంలో 160 రూపాయలు కావచ్చు అని చెప్పి. 160 రూపాయలు అంటే ఇప్పుడు మన ఈ 160 రూపాయల యేసు ప్రభు మరి పుట్టి ఎన్ని వేల సంవత్సరాలు? 2024 సంవత్సరాలు. 2024 సంవత్సరాల క్రితం 160 రూపాయలు అంటే మాటలా? సుమారుగా 1,60,000 రూపాయల విలువ అనుకోవచ్చు, ఇంకా ఎక్కువే అనుకోవచ్చు. అప్పట్లో అంత ఖరీదైన అత్తరు తెచ్చి మరి ఆయన పాదాలకు పూసిందంటండి. పూసినప్పుడు యేసు ప్రభు మరి ఆమె మీద కోపగించుకోవద్దు, శిష్యులైతే కోపపడతా ఉన్నారు, ఎంత విలువైంది పాడు చేస్తావా, ఇది అమ్మితే పేదలకు చాలామంది బ్రతుకుతారు ఈ డబ్బుతో అని చెప్పి అంటారు. కానీ యేసయ్య అంటాడు, పేదలు ఎప్పుడు మీతోనే ఉన్నారు, బీదలు ఎప్పుడు మీతోనే ఉన్నారు, కానీ నేను ఎప్పుడు మీతో ఉండను అని చెప్పి మాట్లాడాడండి. చూడండి, ఈ వాక్యాన్ని మనం చక్కగా మరి ధ్యానించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితేనండి, ఏంటన్నమాట, బీదలు ఎప్పుడు మీతో కూడా ఉంటారు అని చెప్పి మాట్లాడాడన్నమాట. మరి యేసయ్య ఎప్పుడు మీతో ఉండేవాడు కాదు. మరి ఆ దినాన యేసు ప్రభు ఈ సత్కార్యం చేసింది, ఈ దినాన మరి మీతో మరి మీ కొరకు ప్రార్థన చేసేది ఎవరు? ఆ దినాన యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఈ దినాన మీ కొరకు ప్రార్థన చేసేది ఎవరు? దేవుని సేవకుడు. ఆ దినాన యేసు ప్రభు ప్రార్థన చేస్తే రోగాలు పోయినాయి, దయ్యాలు పోయినాయి, అమ్మా సమాధానం వచ్చింది, చనిపోయిన వారు బ్రతికారు,
ఈ దినాన దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. ఆ దినాన యేసు ప్రభు వాక్యం చెప్పాడు, ఈ దినాన దేవుని సేవకుడు వాక్యం చెప్పాలి అంటాడు యేసు ప్రభు. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. యేసయ్య 12 మంది శిష్యులను పంపిస్తూ, మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంట్లో ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్టే అని చెప్పి మాట్లాడతాడన్నమాట. మరి మనం చదువుకున్నాం కదా, సీమోను ఇంట భోజనానికి వెళ్ళాడంట. అక్కడ లూకాసు వార్తలో పరిసయ్యుని ఇంట అని చెప్పి రాసి ఉంది. ఎందుకు వెళ్ళాడు ఆయన? ఆ రోజు భోజనానికి వెళ్ళాడు. ఆ సీమోను ఎవరని మనం చూసాము? కుష్టు వ్యాధితో బాధపడేవారు సీమోను. మరి యేసయ్య వెళ్ళి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది. ఆ వ్యక్తికి స్వస్థత వచ్చిన తర్వాత సంతోషంగా ఆయన భార్య బిడ్డలతో జీవిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో మరి ఆ యేసు ప్రభు స్థానంలో దేవుని సేవకుడిని పెట్టాడు మీ ముందు. అందుకే మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లని యేసయ్య చెప్పాడు అన్నమాట. మరి ఈ దినాన మరి యేసు ప్రభు స్థానంలో సేవకుడు మీకు ఉన్నాడన్నమాట. మరి సేవకుడు ఎన్నోసార్లు మరి మీ కొరకు ప్రార్థన చేసేది ఎవరు? సంఘంలో దేవుని సేవకుడే. మీకే సమస్య వచ్చినా, అయ్యా మా ఇంట్లో ఈ బాధ ఉందయ్యా, నా కుటుంబంలో ఈ బాధ ఉందయ్యా, నా ఒంట్లో ఈ రోగం ఉందయ్యా అని చెప్పినప్పుడు మీ కొరకు మేము ప్రార్థన చేసేవారంగా ఉన్నాము. ప్రార్థన చేయటమే కాదు, ఉపవాసాలుండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాము. ఎందుకనంటే మీరు మంచి స్థితిలో ఉంటే సంఘము దీవించబడుతుంది. మరి సంఘంలో అనేక మంది చేర్చబడతారు, మేము కూడా సంతోషంగా ఉండగలుగుతాం. కనుక మీ కొరకు అనుదినము మేము కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధిలో. అయితే దేవుని సన్నిధిలో ఎన్నో మేలులు మీరు పొందుకుంటా ఉన్నారు. ఎన్నో మేలులు, ఎన్నో సమస్యల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి విడుదల పొందుతూ ఉన్నారు. మరి విడుదల పొందుతున్న మీరు ఎలా ఉండాలంట? దేవుని చేర్చుకునే వారిగా ఉండాలి. దేవుని చేర్చుకునే వారిగా ఉండాలి. దేవుడిని చేర్చుకోవటం అంటే ఎప్పుడైతే సేవకుడు మన ఇంటికి వస్తాడో అప్పుడు మనం దేవుని చేర్చుకున్నట్లు. ఆ సీమోనండి స్వస్థత పొందిన తర్వాత ఆ యేసయ్యను తన ఇంటికి పిలుచుకొని ఏమి ఏర్పాటు చేశాడంట? భోజనం. మరి ఎంతమంది మరి మీ గృహాల్లో దేవుని సేవకునికి భోజనం ఏర్పాటు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు? మరి దేవుని సేవకుడు వస్తే మీ ఇంటికి దేవుడు వచ్చినట్లు. అక్కడ దేవుని సేవకుడు యేసు ప్రభుని పిలిచి భోజనం ఏర్పాటు చేసినప్పుడండి, ఆయన భోజనం చేస్తూ ఉండగా ఈ స్త్రీ వచ్చింది. మరి భోజనం చేస్తూ ఉండగా అత్తరు ఎలా వేసింది యేసయ్య మీద? యేసయ్య చూశాడా? అమ్మా, యేసయ్య చూశాడా? యేసయ్య భోజనము పంక్తిలో కూర్చున్నాడు, భోజనం చేస్తూ ఉన్నాడు. యూదులండి వెనక్కి కాళ్ళు పెట్టుకొని కిందే కూర్చుంటారు. వాళ్ళ సాంప్రదాయం అది. భోజనానికి ముందు వాళ్ళు చక్కగా కాళ్ళు చేతులు కడుగుకొని తల మీద నీళ్లు చల్లుకొని శుద్ధీకరించబడిన తరువాత వాళ్ళు టవల్తో మరి కాళ్ళు చేతులు ముఖం తుడుచుకొని కూర్చుంటారు. కాళ్ళు వెనక్కి ఇలా పెట్టుకొని కూర్చొని భోజనం చేస్తారు. అలా చేస్తున్నప్పుడండి ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఏ స్త్రీ? ఆమె పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఏం చేసిందంట? కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. ఎందుకు కడిగింది? ప్రభువా, చనిపోవలసిన నాకు నీవు నిత్య జీవాన్ని ఇచ్చావయ్యా. నీవే నా జీవితంలో లేకపోతే ఆ దినాన రాళ్ల చేత కొట్టబడి చనిపోయేదానయ్యా. అలాంటి నన్ను బ్రతికించావయ్యా, బ్రతికించావు. నాకున్న ఈరోజు మొదలుకొని నా జీవితము నీదేనయ్యా.
నాకున్న ధనము నీదేనయ్యా, నాకున్న సమస్తము నీదేనయ్యా అని త్యాగము చేసిందండి. అందుకని తనకున్న డబ్బంతా పెట్టి ఏం కొన్నదంట? అత్స జటామాంసి అత్తరు. ఆ దినాన నేను చనిపోతే నాకున్న ధనం ఏమైపోయేది, నాకు ఉన్న ఆస్తి ఏమైపోయేది? ఇదేది నన్ను కాపాడలేదు ప్రభువా, నీవు మాత్రమే నన్ను బ్రతికించావు, నీవు మాత్రమే నాకు నిత్య జీవం ఇచ్చావయ్యా. నా ప్రాణము నీది, నా ధనము నీది, నాకున్న సమస్తము నీదని చెప్పి ఉన్నవన్నీ అమ్మి అచ్చ జటామాంసి అత్తరు కొనుక్కొచ్చిందంట. కొనుక్కొచ్చి తను పాపాలు తలపోసుకుంటూ, తను చేసిన ప్రతి పాపము కూడా జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా ఇన్ని పాపాలు చేశానయ్యా, అయినా నన్ను క్షమించావు అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించనమ్మా, నీవు సమాధానంతో వెళ్ళు, ఇక నుండి పాపం చేయకని నన్ను క్షమించవయ్యా. లోకమైతే నన్ను క్షమించలేదు, రాళ్లతో కొట్టడానికి చూశారు, నన్ను చంపడానికి చూశారు, కానీ నన్ను ప్రేమించావయ్యా. నన్ను ప్రేమించిన దేవా, నన్ను క్షమించిన దేవా, నాకు ప్రాణాన్ని ఇచ్చిన దేవా, ఈ ప్రాణము నీదేనయ్యా అని చెప్పి ఏడుస్తూ ఆ కన్నీళ్లతో పాదాలు కడిగిందంటండి. కన్నీళ్లతో పాదాలు కడిగి టవల్తో తుడిసిందా? తలనే తడవల, తలారా స్నానం చేసాము, వచ్చింది యేసయ్య దగ్గరికి. కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిసిందంటండి. ఈ దినాల్లో ఎంత కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారా? యేసయ్య నీ జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. యేసయ్య సన్నిధిలో నీవెన్నో మేలులు పొందుకోలేదా? ఎన్నిసార్లు మరణానికి చేరువైన నిన్ను యేసయ్య విడిపించి బ్రతికించాడమ్మా. ఎన్నో సమస్యల నుంచి విడిపించాడే, ఎన్నో వ్యాధులు బాధల నుంచి నిన్ను విడిపించాడే. అంత కృప కలిగిన దేవునికి ఏనాడైనా నీవు కృతజ్ఞతతో ప్రార్థన చేసావు? ప్రభువా, నా జీవితంలో నీవు ఎన్ని మేలులు చేసావయ్యా, నీవు చేసిన మేలులను బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పి ప్రార్థన చేసావా తల్లి? కానీ ఆమె అయితే, ఆ పాపాత్మురాలైన స్త్రీ అయితే ఏం చేస్తూ ఉంది? అవన్నీ తలుసుకుంటూ కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. అచ్చ జటామాంసి అత్తరు తల నుండి పైకి, పైనుండి క్రిందికి మరి పోసి యేసయ్యను అభిషేకించింది. యేసయ్య అంటాడు, ఈ భూమి ఉన్నంతకాలము ఈమె చేసిన ఈ పని అందరూ చదువుతారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. చరిత్రలో నిలిచిపోయిందండి. ఆ దినాన పాపాత్మురాలైన ఆ స్త్రీ రాళ్ల చేత కొట్టబడి చంపబడినట్లయితే ఆ రోజుతోనే ఆమె చరిత్ర ముగిసిపోయేది. కానీ యేసయ్య బ్రతికించిన తరువాత ఆ స్త్రీ చరిత్రలో నిలిచిపోయిందండి. ఈ దినాన ఆమె గురించి మనందరం చదువుకుంటా ఉన్నాం. నన్ను కూడా నీవేమైనా మంచి పని చేస్తే దేవుడు ఎక్కడ రాసి ఉంచుతా ఉన్నాడు? ఎక్కడ రాస్తా ఉన్నాడు? ఆయన గ్రంథములో లిఖిస్తూ ఉన్నాడు. నీవు చేసే చెడ్డ పని ఆయన రాస్తూ ఉన్నాడు, నీవు చేసే మంచి పని కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. ఆ పాపాత్మురాలైన ఆ స్త్రీ చేసిన పనిని ఈ దినాన పరిశుద్ధ లేఖన భాగంలో లెక్కించినట్లే మనము చేసే మంచి పనిని కూడా ఆయన గ్రంథంలో రాసి ఉంచుతూ ఉన్నాడు. మరి నీవు అలా కృతజ్ఞత హృదయం కలిగిన దానవుగా ఉన్నావా? సీమోను కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కుష్ఠిరోగి అయిన సీమోను యేసయ్యను తీసుకెళ్ళి ఏం పెట్టాడంట? మరి ఈమె తీసుకెళ్ళి ఎంతో విలువైన తనకున్న సమస్తాన్ని యేసయ్యకి ధారపోసిందండి. యేసయ్య అంటాడు, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఈ మాట అందరు చెప్పండి. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, నేను ఎప్పుడు మీతో ఉండను. చూసారా?
నిజంగా ఈ రోజును చూస్తే ప్రతి గ్రామంలో పేదలు ఉన్నారండి, ప్రతి పట్టణంలో పేదలు ఉన్నారు. మన ప్రభుత్వం అండి అడుక్కునేవారు లేకుండా చేయాలని ప్రయత్నం చేసింది. అందుకని ప్రతి ఒక్కరికి కూడా మరి ధన సహాయాన్ని ఆయా రూపాల్లో ఇస్తూ ఉన్నది జగన్ ప్రభుత్వం. ఇచ్చింది మొన్నటి వరకు కదా, అడుక్కునే వాళ్ళకి కూడా పింఛను ఇచ్చింది. అయినా అడుక్కునే వాళ్ళు లేకుండా అయ్యారా? మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తానంటున్నారు. అయినా అడుక్కునే వాళ్ళు మానేస్తారా? దేవుడు అంటాడు, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఇప్పుడే కాదు, ఈ లోకం ఉన్నంతకాలం అడుక్కునే వాళ్ళు పేదలు ఉంటానే ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి సహాయము చేయవచ్చు. మన చుట్టాలు ఎప్పుడు మనతోనే ఉంటారు, మన పేదలు ఎప్పుడు మనతోనే ఉంటారు, అమ్మా నాన్నలు ఎప్పుడు మనతో ఉంటారు, అన్న తమ్ముళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు. మరి ఎవరుండరు ఎప్పుడు? యేసయ్య ఎప్పుడు ఉండడం. చూడండి, మరి యేసయ్య మరి ఎప్పుడు నీవు యేసయ్య నీతో స్నేహం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు? ఆ, 6 దినాలు కష్టపడండి, 7వ దినాన ఒక్కరోజు నీతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ ఒక్కరోజు ఆయనతో సహవాసం చేయడానికి నీవు ఇష్టపడతా ఉన్నావా? ఆయన అంటాడు, పేదలు ఎప్పుడూ నీతోనే ఉంటారు. అమ్మా, నీ అన్నదమ్ములు నీతోనే ఉంటారు ఎప్పుడు, నీ అక్క చెల్లెలు నీతోనే ఉంటారు ఎప్పుడు, నీ తల్లిదండ్రులు నీతోనే ఉంటారు ఎప్పుడు. కానీ నేను ఎప్పుడు ఆ ఆదివారం కూడా నా మందిరానికి రావా? అమ్మా, ఎందుకమ్మా ఈరోజు మందిరానికి రావటం మానేసావంటే, అయ్యగారు మా అక్క ఊరి నుంచి వచ్చిందండి, మా అక్క ఊరి నుంచి వచ్చిందండి. మీ అక్క ఊరి నుంచి వచ్చింది నిజమే, కానీ మీ అక్కను తీసుకుని మందిరానికి రావచ్చు కదా. ఆ తరువాత అక్క నువ్వు ప్రార్థన అయిపోయిన తర్వాత అక్క నువ్వు మరి చక్కగా సంతోషంగా గడపచ్చు కదా. మా అన్నయ్య ఊరి నుంచి వచ్చాడండి, మా అమ్మ నాన్న ఊరి నుంచి వచ్చారండి. యేసయ్య అంటున్నాడు నీతో, ఏమంటున్నాడు తెలుసా? అమ్మ నాన్న ఎప్పుడు నీతోనే ఉంటారు. పేదలే కాదు, పేదలు ఎలా నీతో ఉంటున్నారో అలాగే నీ అమ్మ నాన్న నీతో ఉంటారు. వాళ్ళు చనిపోయే వరకు నీతోనే ఉంటారు. ఒకవేళ ఆ వెంటనే వెళ్ళిపోయినా సరే ఫోన్ చేసి కూడా మనము మాట్లాడుకోవచ్చు. కానీ యేసయ్య ఈ దినాన నీవు రాలేదనుకో దేవుని సన్నిధికి, యేసయ్య వాక్యం నీవు వినలేదనుకో, రేపు ఈ వాక్యం నీకు వినిపిస్తుందా? ఇన్ని సంవత్సరాల్లో ఈ వాక్యాన్ని ఎప్పుడైనా నేను చెప్పానా? విన్నారా? కానీ ఈ దినాన యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఈ దినాన ఈ వాక్యాన్ని పోగొట్టుకుంటే వచ్చే వారం నీతో ఇదే వాక్యం మాట్లాడతాడా దేవుడు? కానీ ఈ వారం ఈరోజు మీ అక్క నీవు ఇంటికి వచ్చింది అనుకో, నీవు లేవనుకో, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు నీతో మాట్లాడద్దు, వేరే రోజు వస్తే. కానీ ఇదే వాక్యం నీకు వినిపిస్తుందా అంటాడు యేసయ్య. పేదలు ఎప్పుడు నీతో ఉంటారు, నీకున్న బంధువులు ఎప్పుడు నీతోనే ఉంటారు, కానీ నేను నీతో ఉంటానా? ఎప్పుడు నీతో ఉంటానా? 6 దినాలు నీ పనులకు నీ వెళ్ళిపోతా ఉన్నావమ్మా, ఆ ఒక్కరోజు నాతో గడపలేవా? ఆ ఒక్కరోజు నాతో నా సన్నిధిలో నీవు గడపలేవా? నా సన్నిధిలో నీవు పరిశుద్ధపరచబడలేవా? నా సన్నిధిలో నీవు ప్రార్థించలేవా? నా సన్నిధిలో నీ యొక్క సమస్యలు చెప్పుకోలేవా అని చెప్పి ఈ దినాన యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినాన ఆ యొక్క శిష్యులతో మాట్లాడిన దేవుడు ఈ దినాన ఎవరితో మాట్లాడుతున్నాడు? నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బంధువులు ఎప్పుడు నీతో ఉంటారు, కానీ నేను మరలా 6 దినాల తర్వాత మరలా 7వ దినాన ఈ వాక్యము నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను,
ఆ వాక్యమే దేవుడు. చూసారా, ఈ వాక్యమే, ఈ దేవుడయ్యున్న వాక్యము ప్రతి ఆదివారం నీతో మాట్లాడటానికి దేవుడు కాసుకొని ఉంటా ఉన్నాడు. అదే రోజున నీవు పనులు పెట్టుకుంటా ఉన్నావా? అదే రోజున నీవు బూజులు దులుపుతా ఉన్నావా? అదే రోజున బట్టలు ఉతుకుతా ఉన్నావా? అదే రోజుని చుట్టాలు వచ్చారని మానేస్తా ఉన్నావా? నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీ వారు ఎప్పుడు నీతోనే ఉంటారమ్మా, కానీ నేను ఎప్పుడు నీతో ఉండను. ఆ ఆదివారమే నీవు వినగలుగుతావు, ఆ ఆదివారమే నా సన్నిధిలో గడపగలుగుతావు. మిగిలిన 6 దినాలు కష్టపడటానికి నీవు వెళ్ళిపోతావు. ఒకరితో మాట్లాడాడు దేవుడు ఆ రోజు శిష్యులతోనే. అమ్మా, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యతో గడపడానికి నీవు ఇష్టపడతా ఉన్నావా? యేసయ్యతో గడిపితే మేలు పొందుతావు. ఆ కుష్ఠరోగైన సీమోను యేసయ్యదే, ప్రభువా నన్ను శుద్ధీకరించు అని అడిగాడు. యేసయ్య ఏం చేశాడు? శుద్ధీకరించాడు. తన భార్య బిడ్డలతో కలిసి సంతోషంగా జీవించే భాగ్యాన్ని ఇచ్చాడండి. ఆ దినాన యేసయ్యే స్వస్థపరచకపోతే ఆయన జీవితం ఎక్కడ గడిచిపోయేది, ముగిసిపోయేది? ఆ పాలెం వెలుపల కుష్ఠరోగంతో చచ్చిపోయేవాడు. మరి ఈ సంతోషం ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు. భార్య బిడ్డలతో గడిపే సంతోషం. అందుకే కృతజ్ఞతతో దేవుని పిలిచి భోజనం పెడతా ఉన్నాడు. నీ కొరకు దేవుని సేవకులు రాత్రి పగలు ప్రార్థన చేస్తూ నీ కొరకు మొర్ర పెడుతూ ఉన్నారు. మరి నీకు ఆ తలంపు వచ్చిందా? ఆ రోజు సీమోన్ అయితే భోజనం పెట్టాడంటే యేసుప్రభుని పిలిచి. మరి నీవు దేవుని సేవకునికి భోజనం పెట్టాలని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? అనుకోవాలి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? చూడండి, దేవుని సేవకునికండి మనము మన ఇంటికి వచ్చినప్పుడు భోజనాలు పెట్టి చేస్తాము, కానీ ప్రతిసారి దేవుని సేవకుడు మన ఇంటికి రావటానికి సాధ్యపడదు. ఇలాంటి వర్షాలు, ఆయా పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు మన ఇంటికే వచ్చి దేవుని సేవకుడు భోజనం చేయాలనుకోకూడదు. అదొకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏం చేయాలో తెలుసా? దేవుని సేవకునికి భోజనం పెట్టేటప్పుడు మందిరంలోనికి తీసుకొని రావాలి అసలు ఒరిజినల్గా. ఎందుకని అంటే ఆ మందిరములో ఆహారము సమృద్ధిగా ఉండాలన్నమాట. ఎవరికి? దేవుని సేవకునికి. చూడండి, మనం కొన్నిసార్లు ఫంక్షన్స్ చేసుకుంటాం, పిలుస్తామన్నమాట. ఎవరిని పిలుస్తాం? దేవుని సేవకుడికి పిలుస్తాం. మొదట దేవుని సేవకుడికి చెప్పి తర్వాత అందరికి చెప్పుకుంటాం ఏమైనా ఫంక్షన్ చేసేటప్పుడు. కానీ అప్పుడు మనం దేవుని సేవకుడు ఎక్కడికి వచ్చి తినాలనుకుంటాం? ఇంటికి వచ్చా. ఫంక్షన్ ఎక్కడ చేస్తున్నావు? ఫంక్షన్ ఎక్కడో చేస్తావు, కానీ సేవకుడు ఎక్కడికి వచ్చి తినాలనుకుంటావు? నువ్వు ఫంక్షన్లోకి వచ్చి తినాలనుకుంటావు. కానీ ఏం చేయాలో తెలుసా? మొట్టమొదట దేవుని సేవకునికి తీయాలి. చర్చిలో పలహారం పెడుతున్నాం, ప్రార్థన చేసి ఎవరికి తీస్తున్నాం? దేవునికి తీస్తావు కదా, దేవుని సేవకుడికి. అలాగే మన ఇంట్లో ఏ కార్యక్రమం అయినా ఏం చేయాలో తెలుసా? మొదట దేవుని సేవకునికి తీయాలి ఆహారాన్ని. దేవుని సేవకునికి సేవకురాలికి తీసి దాన్ని ఫంక్షన్లోకి వచ్చి తినటం కాదు. ఫంక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? గందరగోళంగా ఉంటుందంట. చూడండి, ఆ కుర్చీలు పట్టుకుని వెనకాల కూర్చొని తింటూ ఉంటారు. అప్పుడు జనాలు వేల మంది, వందల మంది ఉంటారు ఫంక్షన్ అంటే. మరి అక్కడికి వచ్చి సేవకుడు నిలబడి కుర్చీ పట్టుకుని నిలబడతాడా? అది మీరు గమనించాలి. చాలామంది ఫంక్షన్లు చేసి సేవకుడిని పిలుస్తున్నారా అన్నమాట, ఫంక్షన్లో తినమంటున్నారు. ఏం చేయాలంటే ఫంక్షన్లో కాదు తినాల్సింది దేవుని సేవకుడు. మొదట తీసి ఎక్కడికి పంపించాలి? మందిరంలోకి పంపించాలండి దేవుని సేవకుడికి. ఆ తరువాత దేవుని సేవకుడు వచ్చి ఆశీర్వదించి ఫంక్షన్లో ముందే కూర్చోబెట్టాలి. అసలు
చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు హడావిడిగా ముందు వాళ్ళని కూర్చోబెట్టేసి అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటారు. అది కాదు క్రమం. మొదట సేవకుడు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టాలి. అర్థమవుతుందా? మొదట దేవుని సేవకుడు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు కూర్చుంటారు. దేవుని సేవకుడు వచ్చేయాలి, మందిరంలోకి వచ్చేయాలి. దేవుని సేవకునికి ఏదన్నా పెట్టాలన్నప్పుడు మందిరంలోకి పంపించాలి. అంతేగాని అక్కడ 100 మందిలో ఆ 100 మంది అయ్యేదాకా కుర్చీలు అట్టుకుని కూర్చుని తినమంటాం కాదు. దేవుని సేవకునికి ఇచ్చే గౌరవం దేవుని సేవకునికి ఇవ్వాలండి. ఫంక్షన్ చేసేటప్పుడు అలా చేసుకోవాలి. యేసయ్య ఇక్కడైతే భోజనానికి యేసయ్యను ఒక్కడినే పిలిచాడు కాబట్టి ఎక్కడ చేశాడు? ఇంటికాడన్నమాట. ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు దేవుని సేవకునికి ఒక్కడికే పెట్టుకుంటే ఇంటి దగ్గర చేయించాలి. ఫంక్షన్ చేసినప్పుడు మందిరంలోకి పంపించాలి. ఇది గమనించాలి మనం అమ్మా. అది విధానం. అయితే ఇక్కడ మరి సీమోను కూడా యేసయ్యకి భోజనాన్ని పెట్టాడు. ఈమెయితే సీమోను కన్నా అత్యధికంగా చేసింది. పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? ఉన్నదంతా అమ్మి జటామాంసి అత్తరు తీసుకొచ్చి పూసిందన్నమాట. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను ఎప్పుడు మీతో ఉండేవాడిని కాదు, బీదలు ఎప్పుడు కూడా మీతో ఉంటారు అని చెప్పి మాట్లాడాడు దేవుడు. మరి ఆదివారం ఎప్పుడు ఉంటుందా? ప్రతిరోజు దేవుని సేవకుడు ప్రతిరోజు మీకు బోధిస్తానే ఉంటాడా? ఆదివారం ఒక్కరోజే, అది ప్రభు దినం అన్నమాట. ప్రభు దినం. ఆ విశ్రాంతి దినాన్ని ఏం చేశాడు దేవుడు? పరిశుద్ధపరచాడు, పవిత్రపరచాడు. ఇది ప్రభు దినము కనుక ప్రభు దినాన్ని ఎంతమంది పోగొట్టుకుంటా ఉన్నారు అమ్మా? దేని కొరకు పోగొట్టుకుంటా ఉన్నావు? చుట్టాల కోసమా? పనుల కోసమా? అమ్మా ఆ రోజే ఊరు వెళ్ళాలి. అమ్మా ఆ రోజే ఊరు బయలుదేరతారు ఆదివారం. ఆ రోజు పోతే వాక్యం మరలా ఇంకా నీకు అది ఎప్పుడు వినిపించుద్దో తెలియదు. అయినా ఈరోజు బోధించిన విధంగా మరుసటిసారి బోధించాలని లేదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడో తెలియదు. ఆయన రోజు, అది ఆదివారము ఆయన రోజు. అక్క చెల్లెళ్ళు ఎప్పుడు మనతో ఉంటారు, అన్నదమ్ములు మనతో ఉంటారు, పనులు ఎప్పుడు మనకు ఉంటానే ఉంటాయి. కానీ ఆదివారం అనేది ఆ వాక్యము తిరిగి రానే రాదు. యేసయ్యని ఆ దినాన మరి ఆ రీతిగా యేసయ్యని ఆమె సంతోషపెట్టింది. ఆ తర్వాత యేసయ్య మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత మరి కొన్ని దినాలు గడిచిన తర్వాత యేసయ్యని సిలువ వేశారు. ఆ దినాన ఆ రీతిగా ఆ పాపాత్మురాలైన స్త్రీ చేయలేకపోతే ఆ తర్వాత అవకాశం ఉండేదా ఆమెకి? మరి దేవుని సేవకుడు మీ మధ్యకు వస్తూ ఉన్నప్పుడే దేవుని సేవకుని మనము గౌరవించాలి. దేవుని సేవకుని వాక్యాన్ని మనము వినాలి. దేవుని మనము ఆ రోజే కలుసుకోవాలి. ఏ రోజు అది? ఎప్పుడు ఉండడం దేవుని సేవకుడు మీ మధ్య, మీతో ఎప్పుడు ఉండడం. ఒకవేళ ఇదే ఊరిలో ఉన్నా కానీ తెల్లారే వేరే ఊరు ప్రార్థనకు రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతావు, ఇంకొక ఊరు రమ్మంటే ఇంకో చోటకి వెళ్ళాలి. కానీ మీకు దొరికే రోజు ఏ రోజు? ఆదివారం. మీరు ఏది చెయ్యాలన్న దేవుని సేవకునికి ఆ రోజే చేసుకోవాలి. ఆ రోజే. దేవుడు ఎప్పుడు కూడా మీతో ఉండడని చెప్పి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. మిగిలినవన్నీ మనతోనే ఉంటాయి, కానీ దేవుడు ఇప్పుడు మనతో ఉండడం. కనుక ఆ ఆదివారాన్ని ఎంతో ప్రాముఖ్యంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, పరిపూర్ణంగా, నిర్దోషంగా, నిష్కళంకంగా దేవునితో గడపడానికి మనము మరి ఇష్టపడాలి. అలాగ మనం సిద్ధపడాలి. అలాగుండుటకు కృపనిచ్చి దేవుడు నడిపించును గాక. ఆమేన్. సరే, మంచిది.